డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉండాలంటే ఈ టెక్నిక్ చేయండి. సబ్ కాన్షియస్ మనసుకి పదే పదే దాన్ని చూపించినప్పుడు అది పూర్తవుతుంది. సో అది ఎలా చేయాలో తెలుసుకుందాం. మీరు చాలా ప్రశాంతంగా ఒక డబ్బా లాంటిది కూడా పెట్టొచ్చు, డబ్బులు వేసేది. లేదు ఒక టిన్, ఇట్లాంటి టిన్ దానికి బెజ్జం ఉంటుంది కదా, దాంట్లో వేయచ్చు. లేదంటే మన దగ్గర ఒక పర్స్ ఉంటుంది పెద్దది, ఆ పర్స్ లో కూడా ఇది ముందు సెట్ చేసుకుని, దీనికి ఏమైనా నెగిటివ్ ఉంటే కనుక మనం కళ్ళుప్పుతో దిష్టి తీసేసి పడేసేయాలి. ఫస్ట్ కళ్ళుప్పే వాడాలి. సాల్ట్ ప్రాసెస్ చేసిన ప్యాకెట్లోకి పనిచేయదు. అది ఎలా ఉండాలి? ఇంత నీట్ గా ఉండాలి కళ్ళుప్పు. ఇది దిష్టికి వాడతాము, ఇంటికి బయట లోపల, తర్వాత షాపులు బయట లోపల వాడతాము, స్నానానికి వాడతాము. నెగిటివ్ తీసేయటానికి ఒరిజినల్ ది యూజ్ చేయాలి. ఈ ఉప్పు కొద్దిగా తీసుకుని మీరు చేయి పెట్టొద్దు, ఇలాంటి చక్కది గాని పింగాణి గట్టి మాత్రమే తీసుకోవాలి. దాంతో కొంచెం ఉప్పు అరచేతులు వేసుకుని ఈ ఉప్పుతో మన కావాల్సిన వస్తువుని 3 సార్లు రివర్స్ 3 సార్లు తిప్పి పడేసేసి, మీ చుట్టూ కూడా మీ మదర్ తో ఎవరైనా పెద్దవాడితో దిష్టి తీసుకుని పడేసేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక బ్యాగ్ లాంటిదో, ఒక టిన్ లాంటిదో ఏదో ఒకటి తీసుకోవాలి. దాంట్లో ఒక బ్యాగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో రోజు మనం కుదిరినప్పుడల్లా మనీ వేస్తూ ఉండాలి. వేసేటప్పుడు ఏం చెప్పాలి? చాలా చక్కగా విజువలైజేషన్, అంటే ఒకలాంటి వైబ్రేషన్స్ లోకి వెళ్ళిపోయి, నేను రోజు రోజు డబ్బుని సేవ్ చేస్తున్నాను, అది చాలా రెట్లు పెరుగుతుంది, సబ్ కాన్షియస్ మనసు నాలోని నిధి నిలయం ఎన్నో రెట్లు నా వద్దకు వచ్చేలా చేస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 నోట్లు వేసినా, ఒక నోట్ వేసినా, లేదా కాయిన్స్ వేసినా, లేదంటే చిన్న చిన్న నోట్లు వేసినా, ఇంకా లేదా 100 వేసినా, మనం ఏంటంటే ఎంత ఉంటే దాన్ని మనం ఇంతేనా అనే బాధతో కాకుండా, సపోజ్ మీ దగ్గర 10 రూపీస్ కాయినే ఉందనుకోండి, లేదా 1 రూపాయి ఉంది, అది కూడా మనీనే. మన ఫీల్ ఏమవుతుంది? తక్కువ అన్న ఆలోచన లోపల రానికూడదు. ఇది ఒక 1,00,000 రూపాయలు అని అనుకోవాలి. 1 రూపాయి ఉన్నా సరే ఇది 1,00,000 రూపాయల కింద మీరు సబ్ కాన్షియస్ మనసుని నమ్మించాలి. ఇంత అమౌంట్ నా దగ్గరికి వచ్చింది, ఇంతేనా అని ఒకలాంటి ఫేస్ పెడితే మన సబ్ కాన్షియస్ మనసు కూడా అది నమ్మి ఆ రూపాయి కూడా రాకుండా చేస్తుంది. ఇక్కడ మైండ్ గేమ్ ఆడాలి. సబ్ కాన్షియస్ మనసుని, మనలోని ఎన్నర్ చైల్డ్ అన్నా, సబ్ కాన్షియస్ మనసు అన్నా, ఆత్మ అన్నా, సోల్ అన్నా, అంతులేని శక్తి అన్నా ఒకటే పేర్లు, వేరు వేరు పేర్లు కాదు. ఎన్నర్ చైల్డ్ ఎందుకంటాం? 11 నెలలకు ఒకసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది మనం కోరుకున్న విధంగా. సో ఆరోగ్యంగా కావాలంటే ఆరోగ్యంగా, అందంగా కావాలంటే అందంగా, జ్ఞానంతో కావాలంటే జ్ఞానంతో, సంపదలతో కావాలంటే అన్నిటితో. సో మనం 1 రూపీ ఉన్నా ఇది 10 రూపీస్, 1 రూపీ ఉన్నా సరే 1,00,000 రూపాయలు నేను ఇందులో వేస్తున్నానని ఒక పెద్ద బ్యాగ్ లో మీరు వేస్తున్నట్టు, లేదా ఒక స్టీల్ డబ్బా తాళం వేసి ఉంటుంది. ఇట్లా మీకు ఏది కావాలో అక్కడ ఇంట్లో సేఫ్టీని బట్టి, అది ఎవరికి మీరు చెప్పకూడదు సేవ్ చేస్తున్నట్టు, ఎవరికి తెలియకూడదు. అంత సీక్రెట్ గా మీరు సేవ్ చేయాలి. ఇది 1 రూపీ అనుకోండి, నా దగ్గర మైండ్ లో తీసుకుని ఐఎమ్ సారీ అంటే, మనీకి ఎందుకు క్షమాపణ చెప్పాలి? మనీ మన దగ్గరికి రాకుండా మనం అందుకితో ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారో, చుట్టాలు మాట్లాడుతున్నారో, ఒక సభలోనో ఆధ్యాత్మికవేత్తలో ఎవరో మాట్లాడుతూ ఉంటారు, డబ్బు ఏం చేసుకుంటాం, ఆస్తులు ఏం చేసుకుంటాం అని వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తామా? సరే, వెళ్ళేది ఎప్పుడు? వయసు అయిపోయిన తర్వాత. అప్పటిదాకా ఎవరు పోషిస్తారు? మాటలు వినటానికి చాలా ఇదిగా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడో 100 ఏళ్ల తర్వాత వెళ్తారు అనుకుంటే అప్పటిదాకా ఎవరు పోషిస్తారు? ఈ ఖరీదైన నగరాల్లో ఒక ఇల్లు కావాలి, అద్దె కట్టాలి, లేదంటే అన్ని సౌకర్యాలు కావాలి. వాళ్ళు ఇస్తారా? చెప్పిన వాడు ఏం చేసుకుంటాం అనే మాట ఈజీగా పలుకుతారు. ఆయన జీవించి చూడమని చెప్పండి, చెప్పిన అతన్ని మాటలు రావు. మళ్ళీ వాళ్ళు సన్మానించి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి ఇచ్చి పంపించాలి. ఈ కబుర్లన్నీ మీరు వినొద్దు. డబ్బు పట్ల విపరీతమైన ప్రేమ ఉండాలి. మీరు పూజించకూడదు డబ్బుని వెనకాల పరిగెట్టకూడదు. ఒక సీతాకోక చిలుకలో మన గార్డెన్ లోకి వెళ్తే దాని వెనకాల మనం పరిగెడితే అది వెళ్ళిపోతా ఉంటది చాలా దూరం. ఒక చోట ఆగిపోయి థ్యాంక్ యూ చెప్పండి, మీ దగ్గరికి వచ్చి వాళ్తాం. మనీ కూడా అంతే, మనీ వెనకాల మనం పరిగెట్టకూడదు. సో మనీ ఉన్న ఫీలింగ్స్ ని, ప్రేమిస్తున్న ఫీలింగ్స్ ని వ్యక్తం చేయాలి గ్రాటిట్యూడ్ తో. ఆ డబ్బుని ముద్దు పెట్టుకోవటం, అలా చేసి 1 రూపాయి మీ దగ్గర ఉన్నా సరే, పేదరికంలో ఉన్నాము, మాకు ఎప్పుడు బాధలు తీరితే ఎలాంటి మాటలు అస్సలు మాట్లాడదు. చాలా చిరునవ్వుతో చక్కగా ఈ దిష్టి తీసుకుని పడేసుకున్న తర్వాత జవాది పొడి రాసుకుని ఆ స్మెల్ తో ఫీల్ రావాలి. మీకు సబ్ కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేయాలి. ఈ స్మెల్ మనకి చాలా సేపు రోజంతా ఉంటుంది అనమాట. జస్ట్ అట్లా తీసుకున్న అమ్మాయితో బొట్టు పెట్టుకున్నప్పుడు
ఆ ఫ్రాగ్రెన్స్ చాలా సేపు ఉండి హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇది రాసుకుని అంటే ఫ్రెష్ అయిపోయిన తర్వాత రాసుకుని ఒక పని చేయండి, ఖచ్చితంగా పని పూర్తి అవుతుంది. మీ మనసు అంత యాక్టివేట్ అవుతుంది, సబ్ కాన్షియస్ మనసు యాక్టివేట్ అవుతుంది సుగంధానికి. సో అలా ఈ మనీకి కూడా మనం ఈ సుగంధం రాయొచ్చు. ఎందుకంటే ఈ మనీకి ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తీసేస్తుంది అన్నమాట. తీసేస్తూ డబ్బు అంతటికి కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత లైట్ గా అక్కడక్కడ రాసినప్పుడు ఈ డబ్బుకున్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది. తొలగిపోయి ఈ డబ్బుని మీరు అట్లా రాసినప్పుడు కొంచెం ఇట్లా స్మెల్ వాసన చూసినప్పుడు ప్రేమతో ఈ డబ్బుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఈ డబ్బు పట్ల ఒక చిన్న పాప పట్ల మనం క్యూట్ గా మాట్లాడుతూ ముద్దు పెట్టుకుంటాం, చిన్న బేబీని ఆప్యాయతతో అట్లా డబ్బుని అలా ముద్దు పెట్టుకోవాలి. అట్లా ఆప్యాయంగా మీ వైపు లెక్క వేసుకుంటూ నా దగ్గర చాలా డబ్బు ఉందని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ మైండ్ లో రిలీజ్ అవుతూ ఉండాలి. లేదు లేదని రిలీజ్ చేస్తున్నారు చాలా మంది. నేను అది కట్టాలి, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, నేను ఉద్యోగం చేయట్లేదు, హౌస్ వైఫ్ గా ఉన్నాను, లేకపోతే ఆ జాబ్ లో నాకు వచ్చేది తక్కువే, ఆ అప్పు ఎలా కట్టగలను, ఇలాంటివన్నీ మీరే మీ సబ్ కాన్షియస్ మనసుకి లేని ఆలోచనలు ఇచ్చి ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తెలివితేటలను ప్రదర్శించాలి, మైండ్ గేమ్ ఆడాలని చెప్పి, అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది. అందుకే మీ మనసుని నమ్మింప చేయాలి. ఆ డబ్బుని ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా సరే వెంటనే దానికి ఉన్నటువంటి దిష్టి తీసేసి ఉప్పుతో పడేసేసి, చాలా మంది ఉప్పు జాడీలో పెట్టేస్తుంటారు డబ్బు. మరి దీని నెగిటివ్ అంతా ఉప్పు మొత్తంలోకి వెళ్ళిపోతుంది, ఆ జాడీలో వాడటానికి పనికిరాదు. మీరు ఒక పింగాణి గిన్నె తీసుకుని కొంచెమే ఉప్పు వేయాలి అందులో. అప్పుడు వచ్చిన డబ్బులు అందులో పెట్టి మూత పెట్టి కొద్దిసేపు అయితే తీసుకుంటే ఆ ఉప్పు మళ్ళీ పనికిరాదు, వాడకూడదు, పడేసేయాలి. మళ్ళీ ఆ డబ్బులు వేరే డబ్బులు మళ్ళీ ఆ ఉప్పులో వేస్తుంటారు. ఈ డబ్బుకున్న నెగిటివ్ ఉప్పులోకి వెళ్ళింది కదా, ఆ నెగిటివ్ మళ్ళీ ఈ డబ్బుకి వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మైండ్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అట్లా చేయొద్దు. చెయ్యి పెట్టకూడదు జాడీలో, ఉప్పుని చేతితో పట్టుకోకూడదు, ఒక స్పూన్ తో వేసుకుని దిష్టి తీసి పడేసేయాలి. మీకు కూడా మీరే ఎవరో లేకపోతే మీరే 3 సార్లు ఒక యాంగిల్ రివర్స్ 3 సార్లు తీసుకుని పడేసేసి ఫ్రెష్ వాష్ చేసుకుని స్నానం చేసి లేదంటే ఫేస్ వాష్ చేసుకుని ఇది రాసుకుని దీన్ని కూడా డబ్బుకి రాసేసి ఈ డబ్బు ఇలా పట్టుకోవాలి. డియర్ మనీ, నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ డబ్బు మంచిది కాదని ఎవరో ఏదో చెప్తున్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్లి ఆ టైంలో అక్కడ ఉండి అవును కదా డబ్బు ఏం చేసుకుంటాం నమ్మి ఉంటాను తెలియక. అలాగే ఆస్తులు ఏం చేసుకుంటాం, గోల్డ్ ఏం చేసుకుంటాం, అసలు ఈ జీవితం ఎందుకు అని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయి నేను కూడా ఆ టైంలో అలా అనుకుని ఉంటే ఈ క్షణమే నేను క్షమాపణ చెప్తున్నాను, ఈ క్షణం నుంచి డబ్బుని ప్రేమిస్తున్నాను అంటూ డబ్బుని మొదలు పెట్టుకుని వెల్త్, గోల్డ్, సంపద అన్నిటిని ప్రేమిస్తున్నాను. నాకు అది ఎన్ని కావాలి, వాటితో నేను 100 ఏళ్ల పాటు జీవించి నా పిల్లలు, ఫ్యామిలీ, ఇతరులకు సహాయం చేసే గొప్ప వ్యక్తిగా నేను ఉండాలి అంటూ దాన్ని రిలీజ్ చేస్తూ ఈ నెగిటివ్ ఏదైతే ఉందో డబ్బుకు పట్టినటువంటి ఆ నెగిటివ్ తీసేవా ప్లీజ్, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి డబ్బును ముద్దు పెట్టుకుని మీరు దాయాల్సిన బ్యాగ్ లో మీరు వేయాల్సినటువంటి ఏది వాడతారు అది, ఒక టిన్ వాడొచ్చు, ఒక బ్యాగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు దాంట్లో, లేకపోతే ఎలాంటి బ్యాగ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనం ఒకటి వాడాలని రూల్ ఏం లేదు. ఎందులైనా ఇట్లా తీసేసి మనం ఆ డబ్బుని ఇంకొంచెం పెద్దదైతే ఇలా వేసేయాలి. ఏదో 1 రూపీ కాయినే వేస్తున్నాం, ఫీల్ అనేది చాలా పెద్ద మొత్తంలో వేస్తున్నట్టు, 1 లక్ష రూపాయలు వేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఆ 1 లక్ష ఎలా రావాలో చూసుకుంటుంది. ఎస్ థ్యాంక్ యూ అంటూ మనీ ముద్దు పెట్టుకుని వేసేసుకోవాలి. అదే మీరు 50 రూపీస్ వేస్తున్నారు, చాలా చిల్లర అమౌంట్లు వేస్తున్నారు, అంతే వేస్తున్నానండి ఫీల్ బ్యాడ్ గా దిగులుగా రాకూడదు. చాలా పెద్ద మొత్తంలో వేస్తున్నా, నేను 50,000 వేస్తున్నా లేదా 60,000 వేస్తున్నాను, థ్యాంక్ యూ అని చెప్పేసి అది ముద్దు పెట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ పెట్టేసుకుని దీన్ని ఇంకా రోజు ఇందులోంచి తీసి వాడకూడదు. సో క్లోజ్ చేసి మనం ఎక్కడో కనపడిన చోట, ఎవరికి చూడని చోట పెట్టేసుకోవాలి. అందులో వేస్తున్నట్టు మీకు తప్ప, మీ సబ్ కాన్షియస్ మనసు తప్ప, విశ్వశక్తికి తప్ప ఎవరికి తెలియకూడదు. అది మేనేజ్ చేయాలి. మీ దగ్గర డబ్బులున్న సంగతి మీకు తప్ప మరెవరికి తెలియకూడదు. కొంచెమే ఉన్నాయి, చాలా పెద్ద మొత్తంలో ఫ్లో లేక నాకు అందుతూనే నేను అందులో వేస్తున్నాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలోని గొప్ప ఆత్మ అంటూ ఆ నెగటివ్ ని తీసేసి డబ్బు రావటానికి ఫ్లో ఏర్పడినట్టుగా ప్రతిసారి వచ్చిన మనీకి మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, మీ పట్ల తెలియక చేసిన తప్పులకు క్షమాపణ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి ఆ బాక్స్ లో మీరు దాస్తున్న దాంట్లో వేసేసుకోవాలి. అప్పుడు నిజంగా ఫ్లో వస్తున్నట్టు మీరు నైట్ నిద్రపోయేటప్పుడు ఆ మనీ ఫ్లో పెద్ద మొత్తాలు అందుకుంటున్నారు, మీరు కోటీశ్వర్లు. ఆ ఫీల్ ని సబ్ కాన్షియస్ మనసుగా అందచేయాలి. నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. మీకు కుదరట్లేదా,
ఇవన్నీ చేయడం రావట్లేదంటే నెగిటివ్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్టు అర్థం. దిగులుగా నీరసపడుతూ చేయకూడదు, పని చేయదు. అనుమానిస్తూ చేస్తే పని చేయదు. అందుకని మీరేం చేయాలి, ఫస్ట్ హోపనుపని చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు ఎక్కువ సార్లు, చాలా రోజు మొత్తంలో ఎక్కువ సార్లు హోపనుపని చెప్తూ ఉండాలి. ఏమని, నాలో ఉన్న ఈ అనుమానము లేకపోతే అడ్డుకుంటున్న చెడుని తీసేవా ప్లీజ్, నా మీద దైవశక్తి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నువ్వు ఖచ్చితంగా తీసేస్తావు, లెట్ ఇట్ గో చేస్తావు, నేను నమ్ముతున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీరు రోజు మొత్తంలో ఎక్కువ సార్లు చెప్పండి. ఏదైతే అనుమానిస్తున్నారో, అడ్డు తగులుతుందో, నమ్మకుండా చేస్తుందో దాన్ని తీసేయాలి. ఆ తర్వాత మీరు చక్కగా చేయగలుగుతారు. మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని, మీ కుటుంబాల్లో ఎప్పుడు డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో మీరు సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సును మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.